గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈరోజు ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలోని ప్రధానమైన అంశం మన దళాలు పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయి. ఇది ప్రధాని మోడీ మాట్లాడినటువంటి సందర్భంలో మాటలు. ఇది ఎప్పుడు మాట్లాడారంటే బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లని అంటే రైల్వే స్టేషన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడినటువంటి ఈ మాటల్ని మనం చూడొచ్చు. మన దళాలు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయంటూ ప్రధాని మోడీ నిన్న వర్చువల్ మీటింగ్లో మాట్లాడారు. ఎందుకంటే కేవలం 20 నిమిషాల్లో మనం పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తుదముట్టించామన్నట్టు మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడిన మాటలు. కాకపోతే ఇక్కడ మాట్లాడిన మాటలు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాటలు ప్రతి యువతకి, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక రంగా ఉత్సాహంతో పాటు రక్తం మరిగించే విధంగా మాట్లాడిన మాటలు చాలా హైలైట్గా నిల్చున్నాయి. వర్చువల్గా మాట్లాడిన మాటలు ఎక్కడ ప్రతి విషయంలో ఎక్కడ కూడా ఏదైతే అపోహలు ఉన్నాయో, ఏదైతే సీజ్ ఫైర్ అనేటువంటి ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయో అలాంటి సమయంలో కళ్లకు కట్టినట్టు సీజ్ ఫైర్ విషయంలో కానివ్వండి, అసలు ఏ విధంగా మన పాకిస్తాన్ ఆర్మీని తుదముట్టించామనే విషయం కానివ్వండి, ఎక్కడ మన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైనా సరే మన దేశం మీద చూడాలంటే, కన్నెత్తి చూడాలంటే ఎటువంటి వెన్నులు వణుకు పట్టే విధంగా మాట్లాడిన మాటలు కానివ్వండి, అసలు ముఖ్యంగా మన భారతదేశం ఆర్మీ యొక్క పవర్ ఏంది, మనతో పెట్టుకుంటే ఏ విధంగా ఉన్నది, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, మనం యుద్ధం చేయటువంటి కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి ఆయుధాలు, మన దగ్గర ఉన్నటువంటి క్షిపణులు ఎలాంటి ఎంత పవర్ఫుల్ అనేది ప్రపంచానికి తెలిసే విధంగా మనం చేశాము అనేటువంటి విషయాన్ని చెప్పే విధానంలో ప్రధాని మోదీ ప్రసంగం నిన్న అమాంతం ఆకట్టుకుంది చివరి వరకు. ఈ దీంట్లో మాట్లాడిన కొన్ని మాటలు మనం తీసుకున్నట్టయితే, నా రక్తనాళాల్లో, ముఖ్యంగా మాట్లాడిన మాటలు, నా రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నా హైలైట్గా నుంచి 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించారు నిన్న మొత్తం ఏమైనా కానీ ఇప్పటికీ. దీంట్లో మాట్లాడిన మాటలు, సింధూరం గన్ పౌడర్గా మారితే పరివేశనం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా తన రక్తనాళాల్లో ప్రవహిస్తున్నటువంటిది రుధిరం కాదు సింధూరం అంటూ భావోద్వేగంగా తెలిపారు. ఇది మెయిన్ హైలైట్ గా యూత్ లో వెళ్ళింది. దాదాపు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి చోట ఇది వినిపిస్తున్నటువంటి మాట, ప్రతి వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు ఈ మాటని. ఎక్కడైతే మన పాకిస్తాన్ ఆర్మీని ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మనం దాదాపు 100 మంది ఉగ్రవాదులు మనం అంతం చేశాము, ఆ తుదముట్టించినటువంటి ఏదైతే విజువల్స్ వచ్చాయో దాన్ని కంపారిజన్ చేస్తూ ఇది ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. రుధిరం కాదు సింధూరం అంటూ ఎవరైతే అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారత పౌరుల్ని ఎక్కడైతే పహల్గాం దగ్గర దాడి చేసి చంపినప్పుడు వెళ్ళండి మోడీకి చెప్పండి అనేటువంటి సందేశం ఇచ్చినప్పుడు దాంట్లో భాగంగానే ఈ రుధిరం కాదు సింధూరం అనేటువంటి మాటను యాడ్ చేస్తూ కూడా అవును మోడీకి తెలిసింది, మోడీకి చెప్పింది, మోడీ ఈ విధంగా చేశారన్నటువంటి మాటలను కూడా జత చేస్తూ ఈ విధంగా హైలైట్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ మోకాళ్లపై నించోబెట్టాము, భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించాం, ఇకపై పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. అంటే ఇక నుంచి ఏదైతే సరే ఉగ్రదాడి జరిగితే అది పాకిస్తాన్కి సంబంధం ఉందా లేదా అనేది తర్వాత విషయం. ఎక్కడైతే కాశ్మీర్ సరే పిఓకే పరిసర ప్రాంతంలో ఎక్కడైనా సరే ఉగ్రదాడి జరిగితే అది పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సిందే. దాన్ని ఎదురు దాడులు అలా ఉండవు, ఇక డైరెక్ట్ యుద్ధం అన్నట్టు కూడా ఇక నుంచి ఏ ఒక్క చిన్న ఉగ్రదాడి జరిగినా ఇక డైరెక్ట్ యుద్ధమైనటువంటి సందేశాన్ని మోదీ తీసుకెళ్లారు. ఎందుకంటే ఇప్పటికే సీజ్ ఫైర్ విషయంలో ఇటు ప్రతిపక్షాలు కానీ దాదాపుగా ఇండియాలో చాలా వరకు సామాన్య ప్రజలు కూడా ఎందుకు ఈ సీజ్ ఫైర్ చేయాల్సిన అవసరం వచ్చింది, దాదాపుగా 80% మనం చొచ్చుకుపోయాము, పిఓకి మన అయిపోయేది, ఆఖరి మీద కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకునే వాళ్ళం, దాదాపుగా ఇంకొక 2 రోజులు కానీ యుద్ధం సాగినట్టయితే పాకిస్తాన్ అంతం చేసే పరిస్థితి వచ్చేది. ఇంకొక యుద్ధ నీతి కూడా ప్రదర్శించారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరులకు ప్రాణ నష్టం జరగకుండా, ఎక్కడ పిల్లలకు ప్రాణ నష్టం జరగకుండా, ఎక్కడ పాకిస్తాన్లో సహజమైనటువంటి ఇళ్ల మీద దాడులు చేయకుండా మొత్తం కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేయటం, మరీ అసలు ఇంత టెక్నికల్గా ఈ విధంగా భారతదేశం ఆర్మీ యుద్ధం చేస్తుందని ప్రపంచానికి ఎక్కడ తెలిసిందంటే కొన్ని ప్రదేశాల్లో అయితే పక్కన ఇల్లు కూడా కనీసం అట్లీస్ట్ అలా షేక్ కూడా ఇవ్వకుండా అదేదో కంప్యూటర్ రిమోట్ నొక్కినట్టు కొన్ని ఉగ్రవాద స్థావరాలు పక్కనే లేపుకుంటూ వెళ్ళి ఎక్కడ పాకిస్తాన్ పౌరులకి మినిమం ఒక్క పౌరులు కూడా ప్రాణ నష్టం జరగకుండా చేసిన యుద్ధ తీరు, ఆ యుద్ధ నీతి అనేది ప్రపంచంలో అందరికీ నచ్చడంతో పాటు ప్రపంచంలో భారతదేశంతో యుద్ధం చేయడం అంటే అంత ఈజీ కాదన్నట్టు సందేశాన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. దాన్ని హైలైట్ చేశారు.
భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశాన్ని భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పహల్గామ్ ముష్కరానికి ప్రతీకగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో 9 భారీ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారు. ఇది కేవలం ఇది భారతదేశం చెప్పుకునే విషయమే కాదు. ఇది పాకిస్తాన్ లాగా లేనిపోని అబద్ధాలు స్టేట్మెంట్లు ఇవ్వడం, పాకిస్తాన్ లాగా లేనిపోని అబద్ధాలు చెప్పడం, చిత్రీకరించడం చేయకుండా కేవలం 22 నిమిషాల్లో ఉగ్రస్థావరాలు ఎలా ముట్టించారనేది సాక్ష్యాలతో సహా వీడియోలతో సహా ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద స్థావరాలు దాదాపుగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా దాదాపు 100 మంది ఎలా చనిపోయారో ఆ తర్వాత ఒక్కొక్క వీడియో విడుదల చేయడం జరిగింది. అది అలాంటి 22 నిమిషాల్లోనే మొత్తం మనం పేల్చేసామనేటువంటి ఉగ్రస్థావరం నేలమట్టం చేశామనేది చూపించారు. ఆ చర్య ద్వారా మన మహిళల సింధూరాన్ని చెరిపేసిన వాళ్ళను మట్టిలో కలిపేసినట్లు చెప్పారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆపరేషన్ పేరే అది, ఆపరేషన్ పేరే సింధూరు. కాబట్టి ఎవరైతే మన భారత స్త్రీల్ని వాళ్ళ సింధూరాన్ని చెరిపేశారో పహల్గామ్ ఉగ్రదాడులు, దానికి సంబంధించిన పెట్టినటువంటి టైటిలే ఆపరేషన్ సింధూరు. ఈ సింధూర్ అనేది దాదాపుగా అసలు సింధూర్ ఎందుకు పెట్టారనేది మన భారతదేశంలో ఆ పదం అర్థమైనప్పటికీ కొన్ని ప్రపంచ దేశాల్లో కొందరికి ఆ సింధూరు మీనింగ్ అర్థం కాలేదు. ఆ సింధూరు ఎందుకు పెట్టామని చెప్పిన తర్వాత మాత్రం అందరూ హర్షించారు. దాన్ని తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూరు లాగానే ఆ సింధూరాన్ని ఎవరైతే ఉగ్రదాడిలో మన భారతదేశంలో తల్లులు సింధూరాన్ని ఎవరైతే చెరిపేశారో వాళ్లకు ఆ సమాధానం గట్టిగానే చెప్పింది భారత ఆర్మీ. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 108 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ని రాజస్థాన్లో బేతానగర్లో గురువారం మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన సందర్భం. అలాగే రాష్ట్రంలో రైలు అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాం. త్వరలో యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంతసేపటికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి పెద్దగా చేసిందేం లేదు, ఆర్థిక సాయం చేసిందేం లేదు అంటూ పదే చెప్పుకొస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తూ ఆ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు త్వరలో యాదగిరిగుట్ట దగ్గర కూడా ఎంఎంటీఎస్ పనులు జరుగుతాయి, దానికి ఎంతైనా సరే నిధులు నేను తెస్తానంటూ కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి మంచిదే. తెలంగాణ అభివృద్ధిలో కూడా ఈ విధంగా ప్రతిపక్షాలు మిత్రపక్షం లేకుండా మన రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం, కేంద్రంతో సన్నిహితంగా ఉండాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. కాబట్టి ఇటువంటి సందర్భాలు ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి తెలిపిన సందర్భంలో కిషన్ రెడ్డి కూడా పార్టీలకు అతీతంగా ముందు అది ఏ పార్టీ డెవలప్ చేసిందని కాకుండా తెలంగాణ డెవలప్ అవ్వాలనే విధంగా కిషన్ రెడ్డి ముందడుగు వేయడం కూడా ఇదొక శుభపరిణామం. తర్వాత బేగంపేట కరీంనగర్ ఈ వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా ఈనాడు దీన్ని హైలైట్ చేశాయి. ఇంకా తర్వాత తెలంగాణ రాజకీయాల్ని ఓ కుదిపినటువంటి వార్త బీఆర్ఎస్ కవిత రాసినటువంటి లేఖ నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎక్కడో ఒక ఇంత అనుమానం, బీఆర్ఎస్ పార్టీలో ఒక రకంగా కలవరం, అదేవిధంగా ఆ పార్టీని నమ్ముకొని తిరుగుతున్న వాళ్లకు కవిత రాసిన కొన్ని వ్యాఖ్యలు కొందరు హర్షించటం, కొందరు అవును కదా అనేటువంటి ఆలోచించేటువంటి విధానం తీసుకురావటం అనేది నిన్న రాసినటువంటి ఈ లేఖ చాలా సుదీర్ఘమైన లేఖలో ఈ విషయాలు నిన్న మొత్తం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చాసనమైంది. దీంట్లో ప్రధానంగా ఎక్కడైతే వరంగల్ సభలో కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ సభని, చాలా దాదాపుగా బీఆర్ఎస్ ఆ సభని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ఒక రకంగా ఎక్కడో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా ఆ సభ మీద ఒక కన్నేసి పెట్టింది. ఎందుకంటే ఆ సభ ముందు నుంచే ఆ సభ గురించి ఎంత హైలైట్గా జరగడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మళ్ళీ నూతనోత్సాహంతో ఆ సభకి వెళ్ళాలి అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేశారు. ఆ వాతావరణం తగ్గట్టుగానే సభ కూడా భారీగా జన సమీకరణ జరిగింది, భారీగానే వచ్చారు. కాబట్టి ఆ సభ ఎంత సక్సెస్ అయింది అనే ఎంతైతే ఎదురు చూశారో వాస్తవమే, జన సమీకరణ అయితే బాగానే జరిగింది. పల్లెలో ఊర్లో ఒక పండగ వాతావరణం లాగా అందరూ బయలుదేరారు. ఎప్పుడైతే ఆ పార్టీ పెట్టినటువంటి 20 సంవత్సరాల సందర్భంగా పెట్టిన రజోత్సవ వేడుక అనేది చాలా గ్రాండ్గా చేసుకోవాలి అనుకున్న బీఆర్ఎస్కి అంతవరకు ఓకే, సక్సెస్, బాగా జన సమీకరణ అనుకున్న స్థాయిలో వచ్చారు, పండగ వాతావరణం జరిగింది. కాకపోతే ఎక్కడో కొంత నిరుత్సాహం మొదటి నుంచి ఆ స్టేట్మెంట్ ఆ కామెంట్లు వినబడతానని, ఏంటంటే కేసీఆర్ ఆశించిన స్థాయిలో ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో మాట్లాడలేదు అనేటువంటివి అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులు ఆ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ సభ జరిగిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు చాలా మంది దగ్గర ఫేస్ చేసినటువంటి ఏదైతే ఈ సమస్య అనుకున్న స్థాయిలో జనం వచ్చారు, బాగానే సక్సెస్ అయింది. కానీ
కేసీఆర్ మాటలేవి, కేసీఆర్ పంచ్లేవి, కేసీఆర్ ఇంకొంచెం దమ్ముగా మాట్లాడాల్సింది. ఆ ముందున్నటువంటి కేసీఆర్ మాటల్లో పస. ఎందుకంటే బీఆర్ఎస్కి పట్టే, ఆ పార్టీకి పట్టే ఓన్లీ వన్ మ్యాన్ కేసీఆర్, ఓన్లీ వన్ షో కేసీఆర్ మాటలు. అలాంటి మాటలు, అలాంటి ఘాటు వ్యాఖ్యలు, అలాంటి పంచులు, ఏదైతే ప్రభుత్వం యొక్క లోటుపాట్లు ఎత్తి చూపేటువంటి అంశాలు ఎక్కడ అనుకున్న స్థాయిలో జరగలేదు. అది ఎక్కడో మిస్ఫైర్ అయిందనేది కొంతమంది చెప్పుకుంటున్న మాటలు. దాన్ని సరే అలా కాలగమనంలో కలిసిపోతూ సరే అవును వాళ్ళు చెప్పుకోవటం, సభ బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవటం. ఆ తర్వాత జరిగినటువంటి మీడియా సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటర్వ్యూల సందర్భంలో ఇలాంటి మాటలు ఎందుకు అనుకున్న స్థాయిలో మాట్లాడలేకపోయిన మాటలు ఇలా జరుగుతున్న సమయంలో ఎక్కడో కాదు మేము బాగానే మాట్లాడారు, కేసీఆర్ బాగా మాట్లాడారు, సభ బాగా జరిగింది, బాగా సక్సెస్ అయిందని వాళ్ళు ప్యాచ్ వర్క్ చేస్తున్న సందర్భం అలా సాగుతూ కొంచెం కాలగమనం అలా కలిసిపోయే టైంలో కవిత మాట్లాడినటువంటి మాటలు అంటే రాసినటువంటి లేఖ ఇప్పుడు అందరూ ఏదైతే ఇన్ని రోజుల నుంచి బయటపడి చెప్పుకోలేకపోయారో అది మొత్తం కవిత లేఖ రూపంలో బయటపెట్టడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చాంశమైంది. ఎందుకంటే ఒక పక్క సభ జరిగిన తీరు గురించి కానివ్వండి, సభలో మాట్లాడిన మాటలు కానివ్వండి, ఎక్కడ తన తండ్రికి తండ్రి కౌంటర్ అయ్యకుండానే ఎక్కడ జరిగింది ఏదైతే సక్సెస్ అయిందో, సభలో ఏదైతే హైలైట్ అయిందో దాన్ని పొగుడుతూనే, దాన్ని హర్షిస్తూనే ఎక్కడైతే లోపం జరిగిందో దాన్ని ఎత్తి చూపడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మన అందరికీ తెలిసిందే తెలంగాణ రాజకీయాల్లో ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కేటీఆర్, ఒక పక్క కవిత, వీళ్ళు ముగ్గురులో ఎక్కడో కుటుంబంలో కొంత కలహాలు వచ్చినాయి. ఎవరికి వారు ఆ పార్టీలో వాళ్ళ స్థానాల పట్ల కొంచెం ఎక్కడో నిరుత్సాహంగా ఉన్నారు. ఎవరికి వారు కొన్ని రోజులేమో దాదాపుగా హరీష్ రావు మీద ఎప్పుడు రూమర్లు వస్తూనే ఉంటాయి, పార్టీ మారుతారనో లేకపోతే కొత్త పార్టీ పెడుతున్నారనో, అదుగుదుగో పులి అంటే అదుగుదుగో మేక అంటూ మొదటి నుంచి హరీష్ రావు మీద వాస్తవంగా వస్తానే ఉన్నాయి. దానికి ఆయన ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ఒక్కసారిగా దాన్ని ఏదైతే అపోహలు ఉన్నాయో దాన్ని తిప్పికొట్టడం, ఏదో ఒక సభ రూపంలోనో ఏదో ఒక ప్రెస్ మీట్ రూపంలోనో చూసి కాదు మేము విన్నది తప్పు అనేటువంటి దానికి సమాధానంగా మళ్ళీ హరీష్ రావు మాట్లాడటం ఎన్నో సందర్భాలు మనం చూసాం. కాకపోతే కవిత ఇటీవల ఎక్కడైతే జైలు నుంచి వచ్చిన తర్వాత మధ్య కుంభకోణానికి సంబంధించి ఎప్పుడైతే జైలు నుంచి వచ్చిన తర్వాత నుంచి కవితలో క్రమేపీ మార్పు గమనిస్తూ ఉన్నారు. చూసుకుంటే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది మధ్య కుంభకోణంలో ఎప్పుడైతే జైలుకి వెళ్ళొచ్చారో వచ్చిన కాడి నుంచి ఒక్కసారిగా ఆమె వచ్చిన తీరు, బయటకు వచ్చిన తీరు, ఆమె మాట్లాడిన తీరు చూస్తే ఒక్కసారిగా పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ అయ్యిద్ది అన్నటువంటి సందర్భం చూశారు. కానీ గ్రాడ్యువల్గా ఎక్కడ పెద్దగా సందర్భాలు బయటపడే సందర్భాలు లేవు, క్రమేపీ కూల్ అయింది. కొంతమంది ఏమో జైలు నుంచి వచ్చిన తర్వాత కూల్ అయిపోయిందని కామెంట్లు చేస్తే, కొంతమంది ఏమో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ తనలోని మిస్ఫైర్ ఎక్కడైతే ఇన్నాళ్ళు మీరు మిస్ఫైర్ అని ఫీల్ అవుతున్నారో దాని ఒక ఫైర్ బ్రాండ్గా చూపించదని కొంతమంది పార్టీ వర్గాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చెప్పుకునేటువంటి సందర్భాలు రాలేదు కవిత గురించి. ఇటువంటి సమయంలో ఆమె మీద కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. కవిత కూడా ప్రత్యేక పార్టీ పెట్టబోతుందని కొంతమంది, కాదు పార్టీలో సీఎం హోదా అడుగుతుందని కొంతమంది. ఈ విధంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ట్రయాంగిల్ గేమ్ నడుస్తుంది, వాళ్ళ ఇళ్లలోని కుటుంబంలోని కలహాలు వచ్చినాయి అంటూ ఓపెన్ గానే పదే పత్రికల్లో రాయటం. ఇటు పక్క తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్లో ఈ వార్తలు ఒకరి మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు సంధించుకోవటం మనం ప్రతిరోజు నిత్యం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దాని సందర్భంలో ఇటువంటి సందర్భంలో ఒక్కసారిగా కవిత లేఖ రాయటం అనేది ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అనుకోవాలి. కానీ ఎక్కడ ఈ లేఖ వల్ల డ్యామేజ్ జరిగిందా, ఈ లేఖ వల్ల ఇంకేదో సంకేతాలు వెళ్తున్నాయా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనుకున్నట్టుగానే కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా, దీనికి ఇదే సంకేతం అంటే ఇది కూడా కాదు. దీన్ని ఇలా కూడా నిర్ధారించకూడదు. దీన్ని ఇంకొక యాంగిల్లో చూస్తే పార్టీలో జరుగుతున్నట్టు లోటుపాట్లని కేసీఆర్ దృష్టికి ఈ విధంగానే తీసుకెళ్ళి ఉండొచ్చు. పార్టీ ముఖ్యం కాబట్టి, పార్టీ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి తన తండ్రిని పొగుడుతూనే, ఆ సభలో జరిగినటువంటి తీరుని తండ్రిని ఒక రకంగా పొగుడుతూనే ఎక్కడైతే చేయాల్సినంతగా చెప్పాల్సినంతగా ఎక్కడ మిస్ అయ్యామనేది కూడా ఈ లేఖలో చెప్పే విధంగా కవిత ప్రయత్నించినట్టు మనకు అర్థమవుతుంది. ఇంత మాత్రాన కవిత కొత్త పార్టీ లేకపోతే కొత్త సీఎంగా అడుగుతుందనే అపోహలు కూడా మనం తీసుకెళ్ళకూడదు. ఇది వేరే సంకేతంగా కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో రాసింది ఆ పార్టీపై 2 నిమిషాలు మాట్లాడారు. భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు. ఎక్కడైతే ఆ వరంగల్ సభలో రథోత్సవ సభలో మాట్లాడేటప్పుడు కొంచెం చేయాల్సినంత టార్గెట్ బీజేపీ మీద కేసీఆర్ చేయలేదు అనేటువంటి విషయాన్ని కవిత ఒకసారి గుర్తు చేశారు కేసీఆర్ని.
అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశారు, వచ్చినటువంటి పబ్లిక్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఇటు బీజేపీ మీద కానివ్వండి, ఇటు కాంగ్రెస్ మీద కానివ్వండి. చాలా పంచులు వేస్తారోనో, లేకపోతే అంటే సినిమా డైలాగులనే కాదు, ప్రభుత్వంలో జరుగుతున్న విషయాల్ని విమర్శిస్తారు, ఆయన మాట్లాడేటువంటి ఆ భాష, ఆ సరళి, ఆ వేరు, దాన్ని ఎక్స్పెక్ట్ చేశారు, దాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నారు. దాంతోపాటు బీజేపీని అనుకున్న స్థాయిలో విమర్శించలేదు. ఎందుకంటే ఆ విమర్శించకపోవటం వల్ల ఒక రకంగా పార్టీకి నష్టం చేయకూడని అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడో అంటే కవిత మధ్య కుంభకోణంలో జైలుకి వెళ్ళొచ్చిన కాడి నుంచి బెయిల్ రావడానికి చాలా కష్టపడ్డారు. కవిత విషయంలో బెయిల్ ఎప్పటికప్పుడు బెయిల్ వస్తుంది అన్నటువంటి ఎదురు చూపులు, మళ్ళీ బెయిల్ రాకపోవటం, బెయిల్ వస్తుంది ఎదురు చూపులు, మళ్ళీ బెయిల్ రావటం, ఇలా మనం ఎన్నో సందర్భాలు చూసాం. ఎంతోమంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు, కంటతడి పెట్టారు, ఎన్నో సందర్భాలు జరిగినాయి. తర్వాత బెయిల్ వచ్చిన సందర్భంలో బీజేపీతో కాంప్రమైజ్ అయిన తర్వాతే బెయిల్ వచ్చింది అన్నటువంటి రూమర్స్ కూడా మనం విన్నాం. అటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో బీజేపీ మీద విమర్శనాస్త్రాలు సంధించట్లేదు. బీజేపీతో ఎక్కడో కొంత పొత్తు పెట్టుకుంది కాబట్టి కవిత బెయిల్ వచ్చింది అన్నటువంటి వార్తల నేపథ్యంలో ఇలాంటి సమయంలో దాన్ని నిజమే బీఆర్ఎస్ బీజేపీకి ఎక్కడో ఒక లోపాయికారతన ఒప్పందం కుదిరింది అనేటువంటి వార్తని మనమే ఇండైరెక్ట్గా ప్రొజెక్ట్ చేసినట్టు జనాల్లోకి వెళ్ళినట్టు ఉంది. మీరు కొంచెం గట్టిగా మాట్లాడాల్సింది, బీజేపీ మీద ఇంకొంచెం గట్టిగా విమర్శలు చేయాల్సింది. కేవలం మీరు బీజేపీ పార్టీకి 2 నిమిషాలు కేటాయించారంటూ కవిత ఆ లేఖలో ప్రధానంగా చెప్పుకొచ్చిన పెద్ద మాట ఇది ఏంటంటే, ఇదే ఒక రకంగా చెప్పుకోవాలి, డాడీ బీజేపీని మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో, కేవలం 2 నిమిషాలు కేటాయించారు అంటూ మాట్లాడుకొచ్చారు. అదేవిధంగా దీన్ని ఇలా మాట్లాడటం వల్ల బీజేపీతో పొత్తు ఉందన్నటువంటి ఊహాగానాలు వెళ్ళిపోయినాయి ప్రజల్లోకి. మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది. వాస్తవంగా రేవంత్ రెడ్డిని, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి మాట ముఖ్యమంత్రి అయినప్పటికీ, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడ ఆయన భాషలో మార్పు పెద్దగా రాలేదు. అంటే అతని సహజ ధోరణి అది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల అతను గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆ పార్టీ వల్ల తాను అనుభవించినటువంటి కొన్ని సంఘటనలు చాలా ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు అతని మీద కొన్ని అది పార్టీ చేయించిందా, లేకపోతే రేవంత్ రెడ్డి అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అధికారులు చేసినటువంటి ప్రవర్తించిన తీరు కానివ్వండి, ఏదైతేనే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన అనుభవించినటువంటి ఎన్నో చేదు సందర్భాలు, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయంలో బీఆర్ఎస్ మీద, ముఖ్యంగా కేసీఆర్ మీద చాలా రగిలిపోతూ ఉండేవారు అప్పట్లో రేవంత్ రెడ్డి. సరే, సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి మళ్ళీ అధికారంలో రావటం, ముఖ్యమంత్రి అవ్వటం రేవంత్ రెడ్డి. దాని తర్వాత ఏదో ప్రతీకారం తీర్చుకుంటారు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళిన సందర్భంలో అంత ఈజీగా వదలరు. తన కూతురు నిశ్చార్థం విషయంలో కానివ్వండి, పెళ్లి విషయంలో కానివ్వండి, ఎక్కడ తన పడ్డ బాధలు కన్నీరు పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా. కాబట్టి ఇక బీఆర్ఎస్ని ఆడుకుంటాడు, మెయిన్ కేసీఆర్ని ఇంకా వదలడు, ఇలాంటి కామన్ స్టేట్మెంట్స్, కామన్ మాట్లాడే సహజ ధోరణి భాషలో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి భాష, పదునైనటువంటి మాటలు అది ఎక్కడ తగ్గించలేదు. అది సహజంగా బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మీద కానివ్వండి, తన తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు మీద ఈ విధంగా మాట్లాడటం, అవసరం వచ్చినప్పుడు కవిత కూడా ఒక స్త్రీ కాబట్టి ఎక్కడో కొంత ఫ్లో తగ్గించి మీ బిడ్డ అంటూ ఉండటం, మాట్లాడటం మనం చూస్తూనే ఉంటాం మీడియా సాక్షి. కాబట్టి ఎక్కడ రేవంత్ రెడ్డి తగ్గలేదు ఆ మాట్లాడే విషయంలో, విమర్శించే విషయంలో, ఆ భాష విషయంలో. కానీ కేసీఆర్ మాత్రం ఈ సభలో మాట్లాడిన విషయంలో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే విమర్శించారు. దాని మీద ఎక్కడ కవిత కూడా పెద్దగా అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ మీరు మాట్లాడిన తీరు మాత్రం చాలా బాగుంది. ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు, వ్యక్తిగత విమర్శించిన తీరు మాత్రం బాగుందంటూ హర్షించింది. అట్ ద సేమ్ టైం బీజేపీని ఇంకొంచెం విమర్శించాల్సింది. కేవలం మీరు 2 నిమిషాలు కేటాయించడం వల్ల ఎక్కడో పొత్తు కుదిరింది, లోపాయికారతనం ఉంది వీళ్ళిద్దరికి అనేటువంటి సందేశాన్ని తీసుకెళ్లారు, పార్టీలో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లారు మీరు. అదొకటి నాకు బాధ కలిగిందంటూ కవిత ఇచ్చిన స్టేట్మెంటు ఈ లెటర్లో రాసిన మాటలు హైలైట్ చేశారు. సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల ఉత్సాహము. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్కు కవిత లేఖ. ఈ సభ తర్వాత ఈ కేసీఆర్ రాసినటువంటి లేఖ ఈ విధంగా లీక్ అవటం, విడుదలవటం ఇప్పుడు పెద్ద చర్చాంశమైంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే సానుకూల ఫీడ్బ్యాక్ వచ్చేటప్పటికి సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారు.
అంటూ కవిత కేసీఆర్కు జరిగిన సభలో ఈ కొంచెం సానుకూలంగా మాట్లాడనమాట. మీరు ఆపరేషన్ కగార్పై మాట్లాడడం చాలా మందికి నచ్చింది. ఏదైతే ఆపరేషన్ కగార్ మీద మాట్లాడిన మాట చాలా బాగా నచ్చిందంటూ చెప్పుకొచ్చారు. తర్వాత కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో మీరు చెప్పించిన విధానం బాగుందని అనుకుంటున్నారు. ఎక్కడైతే ఆ సభలో మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఆ సభకు వచ్చిన కార్యకర్తల చేతనే కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నటువంటి నినాదాన్ని ఉన్నటువంటి కార్యకర్తల నోటికి ఉందని పదే చెప్పించడం, దీన్ని మాత్రం నేను చాలా మెచ్చుకున్నానంటూ కవిత చెప్పుకొచ్చారు. పహల్గాం అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుంది. ఎవరైతే మన భారతదేశం మొన్న ఎవరైతే ఆ పహల్గాం దాడిలో ఎవరైతే పోగొట్టుకున్నారో, ఎవరైతే చనిపోయారో ఆ మహాతల్లులకి వాళ్ళ సందర్భం వాళ్ళకి ధైర్యం చెప్తూనే ఒక పక్క చనిపోయిన వాళ్ళ కోసం కొంచెంసేపు మౌనం పాటించడం అనేది చాలా బాగా నచ్చిందంటూ చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తూ మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఇందాక మనం అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి పదే కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒకసారి బాధ కలిగేటువంటి పదాలు భాష వాడుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కేసీఆర్ తన హుందాతనాన్ని పోగొట్టుకోకుండా రేవంత్ రెడ్డిని విమర్శించిన తీరు అందరికీ, నాకే కాదు చాలా మందికి నచ్చిందంటూ కవిత చెప్పుకొచ్చింది. తర్వాత తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతాంశంపై మాట్లాడతారని ఎదురు చూశారు. కాబట్టి మనం పదే వింటుంటాము, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఇది చాలా సహజంగా చాలాసార్లు మన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కేటీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల హరీష్ మాట్లాడిన మాటల్లో కూడా ఈ పదాలు ప్రస్తావించడం జరిగింది. కానీ మీరు అనుకున్న ఏదైతే బలమైనటువంటి స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకెళ్ళలేకపోయారు. ఆ మాటను మీరు కరెక్ట్గా నినదించలేకపోయారు, జనాలు తీసుకెళ్ళలేకపోయారు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం అప్పట్లో పెద్ద సంచలనమే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి కొన్ని మార్పులు చేసి తెలంగాణ తల్లి విగ్రహం ఈ విధంగా కాదు, తెలంగాణ తల్లి విగ్రహంలో మీ బిడ్డ ముఖం పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించావు, అది చూస్తుంటే నీ బిడ్డ ముఖంలాగా ఉందంటూ విమర్శించి అప్పట్లో చాలా గందరగోళం సృష్టించి ఆ విగ్రహాన్ని మార్చడం అప్పట్లో చాలా మంది నచ్చలేదు. తర్వాత ఎన్నో మీటింగ్ల తర్వాత, ఎన్నో కూర్పుల తర్వాత దాన్ని అంటే ఒక డిజైన్ చేసి అప్పట్లో రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని రూపొందించడం, దాంట్లో కూడా తెలంగాణ ఉట్టిపడే విధంగా కొన్ని గుర్తులు, కొన్ని చిహ్నాలు, ఇటుపక్క రైతులు కానివ్వండి, ఇక్కడ తెలంగాణ కల్చర్ కానివ్వండి, తెలంగాణ తల్లి సహజంగా తెలంగాణ తల్లి ఎలా ఉన్నది, దానికి కిరీటము, హంగులు ఉంగులు లేకుండా సహజమైనటువంటి తెలంగాణ తల్లి ఏ విధంగా ఉన్నది, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలన్నీ దాంట్లో ఉట్టిపడే విధంగా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ మొదటి నుంచి తెలంగాణ తల్లి అనేది ఒక విగ్రహం, తెలంగాణ ప్రజల్లో ఒక రూపం అనేది ఉంది. దాన్ని ఎక్కడో డిస్టర్బ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే విషయంలో కేసీఆర్ ఇంకొంచెం గట్టిగా చెప్పి అసలు ఆ ప్రస్తావన తీసుకొస్తుంటే చాలా బాగుండేది అన్నట్టు చెప్పుకొచ్చారు. మొత్తం మీద తెలంగాణ గీతాంశంపై మాట్లాడుతూ ఎదురు చూశారు. అదేవిధంగా తెలంగాణ గీతం కూడా కొత్తగా తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ తెలంగాణ గీతం తీసుకొచ్చే విషయంలో కూడా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని గొప్పగా చెప్పుకోవడం జరిగింది. అది చాలా మందికి నచ్చడం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ దాన్ని వక్రీకరించి అది పెద్దగా బాలేదనే సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ గీతం రాసినటువంటి దాన్ని కొంత కంపోజ్ చేసినటువంటి కీరవాణిని తెలంగాణ సంబంధించిన గీతాన్ని ఆంధ్ర వాళ్ళు కంపోజ్ చేయటం అంటూ కూడా అప్పట్లో ఎక్కువగా విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టి ఆ తెలంగాణ గీతాన్ని చాలా మంది కేవలం ఆ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ తీసుకెళ్లి ఆంధ్ర సంబంధించినటువంటి కీరవాణి కంపోజ్ చేయటం ఏందంటూ కూడా దాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో అలాంటి మాటలు, ఎందుకు తెలంగాణ గీతాన్ని మనం ఎందుకు విమర్శించాం, అసలు తెలంగాణ గీతం ఎందుకు ఈ విధంగా మార్చాల్సి వచ్చింది, తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని పబ్లిక్లో కొంచెం విపులంగా విశదీకరించి కొంచెం చక్కగా మాట్లాడుంటే బాగుండేదేమో. ఆ విషయాన్ని పక్కన పెట్టడం అని నన్ను బాధించిందని చెప్పుకొచ్చారు. మొత్తంగా మీ ప్రసంగంలో ఇంకొంచెం పంచిని ఆశించారు. అయినా కార్యకర్తల నాయకులు సభలో సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి చానాళ్ళ తర్వాత, 25 ఏళ్ల తర్వాత ఎన్నో సభలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య సభ సెలబ్రేట్ చేసుకున్న సందర్భం ఒకటి. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ స్థాయిలో సభ జరగటం బీఆర్ఎస్ పార్టీలో కొంత నూతన ఉత్సాహం వచ్చింది. ఈ సభ విజయవంతంలోనే
వాళ్ళు ఎందుకంటే ఛానల్ తర్వాత పార్టీ కార్యకర్తలు అందరూ ఒక చోట 2 లక్షల మంది కలవటం అనేది ఈ ఈ ఆనందంలో ఉబ్బితబ్బి అవుతున్నారు. కానీ ఇంకొంచెం ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారే కానీ ఆశించినటువంటి కేసీఆర్ మాటలు పదునైనటువంటి పంచులు ఉంటాయి, అది మాత్రం మిస్ అయ్యామంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. తర్వాత పోలీసులకు ఇచ్చిన హెచ్చరిక కూడా శ్రేణుల్లోకి బలంగా వెళ్ళిందంటూ చెప్పుకొచ్చారు. ఏదైతే ప్రభుత్వాన్ని బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు, వాళ్ళ ఉద్యోగాన్ని హుందాగా వ్యవహరించిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తుగా మారారు. సందర్భంగా పోలీసులకు హెచ్చరించిన తీరు కూడా నచ్చిందంటూ కవిత చెప్పుకొచ్చారు. తర్వాత ప్రతికూల ఫీడ్బ్యాక్, ఇప్పటివరకు విమర్శనాస్త్రాలతో పాటు ప్రతికూల ఫీడ్బ్యాక్ కూడా చెప్పుకురావటం జరిగింది. తర్వాత ఉర్దూలో మాట్లాడకపోవటం, ఇలాంటివి మనకు పార్టీకి ప్రతికూలంగా వాతావరణం వచ్చింది. కేవలం కొన్ని ఇంతవరకు మాట్లాడిన తీరు, మాట్లాడినటువంటి ప్రసంగం పార్టీ సక్సెస్ అయిన మీట్ సక్సెస్ అయినట్టు పొగుడుతూ చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ మరి ప్రతికూలంగా అసలు ఏం నష్టం జరిగిందంటూ కూడా ఈ లేఖలో చెప్పుకొచ్చారు. ఉర్దూలో మాట్లాడకపోవటం, వక్స్ బిల్లుపై మాట్లాడకపోవటం, బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని విస్మరించడం. తర్వాత మొదటి నుంచి వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉర్దూకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఉర్దూకు సంబంధించిన ఎక్కడెక్కడైతే తెలుగు లెటర్స్ ఉంటాయో దాంతో పాటు ఉర్దూ లెటర్స్ కూడా యాడ్ చేయడం కానివ్వండి, ఉర్దూ పేపర్ కానివ్వండి, ఉర్దూ ఎడిషన్స్ సంబంధించిన ఈవినింగ్ ఎడిషన్స్ కానివ్వండి. తర్వాత అతను మాట్లాడేటువంటి మాట, బీఆర్ఎస్ సంబంధించిన అధ్యక్షుడు కేసీఆర్ ఉర్దూలో మాట్లాడేటువంటి మాట కూడా చాలా సుస్పష్టంగా, అరే ఇంత చక్కగా మాట్లాడతారా అని ఉర్దూ భాష మాట్లాడేటువంటి ఆ సామాజిక వర్గం కూడా చాలా హర్షించేటువంటి స్థాయిలో మాట్లాడుతుంటారు. అలాంటి కేసీఆర్ ఎందుకు ఉర్దూని దూరం చేయడం, ఉర్దూలో మాట్లాడకపోవడం కొంతవరకు బాధించిందంటూ కవిత చెప్పుకొచ్చారు. తర్వాత వక్స్ బిల్లుపై మాట్లాడకపోవడం, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమైనటువంటి బలం అన్ని వర్గాల్లో అన్ని కుల మతాల్లో ఉన్నారు. కాకపోతే ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా అధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ప్లస్ అదిగాక మొదటి నుంచి ఆ పార్టీకి ఆయుపట్టుగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకి సంబంధించిన వక్స్ బిల్లులకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్య, ఈ సమస్యలో ఎవరి నీతి, ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది పక్కన పెడితే కనీసం మన పార్టీకి ఆయుపట్టమైనటువంటి వారి విషయంలో వక్స్ బిల్లుల విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయారు? అసలు జరుగుతున్న ప్రధాన అంశం, అది పెద్ద మేజర్ అంశం. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ సింధూర్ రావటం వల్ల ఆ టాపిక్ని కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. కాకపోతే ఆ టాపికే తెలంగాణలో హైలైట్గా నడుస్తూ ఉంది. వక్స్ బిల్లుల మీద కేంద్రాన్ని వ్యతిరేకంగా అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. దాన్ని సమర్థించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా వక్స్ బిల్లు మీద ఎందుకు ఈ చట్టం తీసుకురావాల్సి వస్తుందని కూడా వివరించే ప్రయత్నాల్లో సందర్భంగా ఎక్కడెక్కడ నిరసనలు జరుపుతూ ఉన్నారు వక్స్ బిల్లుల విషయంలో. ఈ వక్స్ బిల్లు విషయంలో కేవలం ముస్లిమ్సే కాదు, హిందువులు కూడా దెబ్బతింటారు, హిందువులు కూడా నష్టం జరిగిద్ది అనేటువంటి వాతావరణాన్ని, ఆ సందర్భాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు పబ్లిక్లోకి బాగా వెళ్ళింది. కానీ అలాంటిది మీరెందుకు క్లెయిమ్ చేసుకోలేకపోయారు, వక్స్ బిల్లుల మీద ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు అంటూ కూడా కవిత ఈ లేఖలో అందించారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని విస్మరించడం, అసలు ముఖ్యంగా ఇది మాట్లాడుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకంటే ఇప్పటికే కులగణన స్టార్ట్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా కులగణన విషయంలో మొదలుపెట్టినప్పుడు అసలు కులగణనే రాహుల్ గాంధీ ప్రస్తావించినప్పుడు మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తుంది కులగణన మీద. కులగణన వల్ల చాలా భారీ నష్టం జరిగింది, మనకే ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారు అంటూ కులగణన మీద పార్లమెంటు స్థాయిలో, బీజేపీ స్థాయిలో ప్రధాని మోదీతో సహా అందరూ విమర్శించారు కులగణన విషయంలో. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ మొదటి నుంచి పట్టుబడి కులగణన అనేది తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో మెయిన్ ప్రధానంగా న్యాయం జరిగేది బీసీల కోసమే అంటూ రేవంత్ రెడ్డి మొదటి నుంచి బీసీల విషయంలో మాట్లాడడం, కేవలం కులగణన తీసుకొచ్చింది కూడా బీసీలకు మంచి జరుగుద్ది అనే విషయంలో మాట్లాడి ఒక రకంగా దగ్గర చేసుకున్నాడు, హక్కున చేర్చుకున్నాడు బీసీలని రేవంత్ రెడ్డి. అలాంటి సమయంలో టోటల్గా ఇంత జరిగినప్పటికీ కులగణన చివరికి అదే బీజేపీ గవర్నమెంట్ ఎవరైతే కేంద్రం విమర్శించిందో, ఏదైతే దాని మీద చురకలాంటిచ్చి ఇన్ని మాటలు మాట్లాడినటువంటి బీజేపీ పార్టీ కూడా చివరికి ఆమోదం తెలిపింది కులగణన విషయంలో. దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కులగణన కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని మేము సాధించామని చెప్పుకోవడంలో కొంచెం సక్సెస్ అయ్యారు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఆమోదం చెప్పడం కులగణనకు సంబంధించి ఆ విషయంలో అంత సక్సెస్ అయ్యి దగ్గరగా బీసీలు అందరూ దగ్గర అవుతున్న సమయంలో కాంగ్రెస్కి మీరెందుకు బీసీల విషయంలో మాట్లాడకుండా ఇంకా మీరు దూరం ఎందుకు అయ్యారు అనేది కవిత యొక్క బాధ కేసీఆర్ పట్ల.
మాట్లాడిన సందర్భం ఇది చాలా పెద్ద విషయం యాక్చువల్గా మాట్లాడితే. ఎందుకంటే ఈ కులగణన తర్వాత మొదటి నుంచి పోరాడుతుంది రాహుల్ గాంధీ అనేటువంటి సందర్భం ప్రజల్లోకి వెళ్ళింది. రేవంత్ రెడ్డి పదే పదే కులగణన మీద చాలా పట్టుగా దానికంటూ ఒక ఇది సర్వే కేటాయించి ప్రతి ఇంటింటికి కులగణన చేయిస్తూ ఒకసారి జరగలేదన్నటువంటి విమర్శన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగానే నాయకుల్లో సరైనటువంటి సర్వే జరగలేదు అంటూ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా ఈ విషయంలో గట్టిగా మాట్లాడి సస్పెండ్ అయిన సందర్భాలను చూసాం. ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ ఇంకోసారి కులగణన పెట్టి తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేయించి బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి దీంట్లో సక్సెస్ అయ్యాడు అనేటువంటి కొంతవరకు రేవంత్ రెడ్డి హక్కును చేర్చుకున్నాడు ఈ విషయాన్ని. ఇలాంటి సందర్భంలో మీరు ఇంకా మాట్లాడకపోతే ఇంకా మన బీసీలకు దూరం అయ్యామే, కానీ ఎక్కడ బీసీలకు మనం ఈ చాలా పెద్ద లోపం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ 42% రిజర్వేషన్ మీద మీరు మాట్లాడాల్సిందంటూ కవిత చెప్పుకురావడం ఇది ఒక పెద్ద చర్చనీయమైంది. ఇంత పెద్ద సభ నిర్వహణ బాధ్యతలను మళ్ళీ నియోజకవర్గ పాత ఇన్ఛార్జీలకు ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయం కల్పించలేదన్న ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. ఏదైతే ఈ సభ సక్సెస్ అవ్వడానికి జన సమీకరణ సమయంలో మీరు మళ్ళీ పాత వాళ్ళకే బాధ్యత ఇవ్వటం, ఎందుకంటే పాత వాళ్ళ మీద ఒక రకమైన నిరుత్సాహం ఉండబట్టే బీఆర్ఎస్ పార్టీలో మన పార్టీ దూరమై ఓటమి చెందింది. అలాంటిది మీరు కొత్త నాయకుల్ని కొత్త తరాన్ని ప్రోత్సహించకుండా మనం ఆల్రెడీ ఎందుకు ఓటేయలేదు, ఆ నాయకులు నచ్చకే మనకు ఓటేయలేదు, ఆ నాయకులు నచ్చకే మనం ఓడిపోయాం. మళ్ళీ మీరు ఆ బాధ్యతని జన సమీకరణ బాధ్యతని పాత నాయకులు ఇవ్వటం అనేది ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు పాత పద్ధతిలోనే జన సమీకరణ చేశారు, అందుకే వాళ్ళని ఆదరించలేదు, తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయం కల్పించలేదన్న ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాలు ఉంది. ఏదైతే తెలంగాణ ఏర్పడటానికి తెలంగాణ ఉద్యమకారుల పాత్ర కేసీఆర్తో పాటు ఉద్యమకారుల పాత్ర చాలా బలంగా ఉంది. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. చాలా మంది ఉద్యమకారుల్ని మీరు గుర్తించాలి అన్నటువంటి సరైన గుర్తించలేదు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల్ని. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పార్టీ వచ్చిన తర్వాత కేవలం కుటుంబ పార్టీ అయింది, కుటుంబ పాలన అయింది, ఉద్యమకారుని గుర్తించలేదు అనేటువంటి నష్టం బాగా జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. అలాంటిది ఈ సమయంలోనే సరే మీరు ఈ జన సమీకరణ విషయంలో ఈ రజతోత్సవ వేడుకల్లో ఆ ఉద్యమకారులకు మీరు సరైనటువంటి స్థానం కల్పించినట్టయితే చాలా బాగుండేది. మీరు మళ్ళీ పాత నాయకుల్ని పాత పద్ధతిలోనే మీరు ముందుకెళ్లారు. అదొకటి మనకు కొంచెం ఒక రకంగా ప్రతికూల వాతావరణం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే స్థానిక సంస్థల ఎన్నికల బీఫామ్ల బాధ్యతలను పార్టీ అప్పగిస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లు తెలిపారు. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో మళ్ళీ ఆ పాత ఇన్ఛార్జీల ద్వారానే బీఫామ్లు పంపించడం, మళ్ళీ వాళ్ళు చెప్పిన వ్యక్తులకే పార్టీలో స్థానం ఇవ్వటం, వాళ్ళు చెప్పిన వ్యక్తులకే బీఫామ్ ఇవ్వటం అనేది కూడా జనాల్లోకి వెళ్తుంది. అది భారీ నష్టం జరుగుతుంది. ఎక్కడ మళ్ళీ ప్రక్షాళన ఎక్కడ జరిగింది పార్టీలో? మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఎవరు ముందుకు వస్తారు? కొత్త నాయకులు ఎక్కడొస్తారు? మళ్ళీ మన ఉద్యమకారులు ఎవరైతే మనం ఎక్కడ గౌరవించుకున్నాం, ఎన్ని ఎక్కడ నష్టం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి డాడీ. బీఫామ్ ఇచ్చే విషయంలో కూడా స్థానిక సంస్థల్లో మళ్ళీ పాత వాళ్ళ చేతనే పాత నాయకుల చేతనే మీరు బీఫామ్లు ఇప్పిస్తున్నారు. ఇది ఎంతవరకు పార్టీ ఎక్కడ డ్యామేజ్ అయిందో మళ్ళీ అక్కడే డ్యామేజ్ చేస్తున్నారు, ఒకసారి చూసుకున్న డాడీ అంటూ కూడా లెటర్లో రాయటం జరిగింది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వారు రిలాక్స్గా ఉన్నారు, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులుగా ఎంపీపీలుగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ బీఫామ్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఓకే, సర్పంచ్ అంటే పార్టీ సింబల్ మీద ఉండవు కాబట్టి ఎన్నికలు వాళ్ళు మాత్రం రిలాక్స్గా ఉన్నారు, పార్టీకి సంబంధం లేకుండా ఆయా గ్రామంలో వాళ్ళ వ్యక్తిగత ఉన్నటువంటి గ్రూపులు ఆ పట్టు ద్వారా వాళ్ళు ఉన్నారు. ఓకే, అంతవరకు వాళ్ళు సంబంధం లేదు. కానీ ఏదైతే పార్టీ సింబల్తో ఉంటాయో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు ఏదైతే ఉంటాయో వాళ్ళు మాత్రం ఎవరైతే ఏ నాయకుల ద్వారా అయితే పార్టీ నష్టం జరిగిందో, ఏ పాత నాయకుల ద్వారా అయితే పార్టీకి ప్రజలకు దూరం అయ్యామో మళ్ళీ మీరు ఆ పార్టీ సంబంధించిన నాయకులు పాత నాయకుల చేత మీ బీఫామ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఎవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇలాంటి ఎన్నికలు స్థానిక ఉన్నటువంటి పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎన్నికలు ఉన్నాయో వాళ్ళు మాత్రం ఆ సింబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బీఫామ్ తీసుకోవడానికి కూడా అది వాళ్ళ చేతుల మీద తీసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళ చేతుల మీద ఆ బీఫామ్ తీసుకుంటే గతంలో వాళ్ళు పబ్లిక్ వాళ్ళు దూరం అయ్యారు, ఎవరైతే ప్రజలకు దూరం అయ్యారు, ఓటర్లకు దూరం అయ్యారు, వాళ్ళు నచ్చకే. మళ్ళీ వాళ్ళ చేత మీరు బీఫామ్లో ఇప్పిస్తే మాత్రం వాళ్ళు ఓడిపోతాం అనేటువంటి అపోహలో ఉండి, అపోహ కాదు ఆ ఉన్నటువంటి భయంలో ఉండి వాళ్ళు డైరెక్ట్గా రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వచ్చి మీ బీఫామ్ తీసుకుంటాం, కానీ ఈ పాత నాయకుల చేతులతో మనగా మీ బీఫామ్ ఇస్తే మేము ప్రజల్లోకి వెళ్ళలేము, ఓటు అడగలేము అంటూ కూడా ఎవరైతే స్థానిక సంబంధించిన ఎంపీపీ జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో నిలబడాలనుకున్నారో వాళ్ళ మనసులో
భావన ఏంటంటే డైరెక్ట్ పార్టీ ఆఫీస్కి వచ్చి బీఫామ్ తీసుకోవాలని. మీరు సభా వేదిక మీరు వచ్చేలోపు 2001 నుంచి మీతో ఉన్న నాయకులు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేది అని చాలామంది అన్నారు. ఎంతసేపటికి కుటుంబ వ్యక్తులు కుటుంబానికి సంబంధించిన వాళ్ళే మాట్లాడకుండా ఎవరైతే మిమ్మల్ని అంటిపెట్టుకుని 2001 నుంచి పార్టీ కోసం లేకపోతే తెలంగాణ ఉద్యమం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి చాలామంది ఉన్నారు. ఆ సభలో వాళ్ళు కనీసం ఒక్కసారి ఆ 2001 నుంచి ఎవరైతే మనల్ని అంటిపెట్టుకుని వెన్నుదున్నుగా నిలిచారో వాళ్ళకు అవకాశం కల్పిస్తే బాగుండేది. మీరు సభకు వచ్చేలోపు కనీసం వాళ్ళని ఒక్కొక్కరిని కొంత సమయమన్నా కేటాయించి మాట్లాడినిస్తే బాగుండేది. అది మాత్రం ఇంకా ఆ పోకడలోనే ఉన్నాం మనం. అధికారం కోల్పోయిన అదే పోకడలో ఉన్నాం, అధికారంలో ఉన్న అదే పోకడలో ఉన్నాం. ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి సముచిత స్థానం సముచిత గౌరవం ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి భావన పార్టీ నమ్ముకున్నటువంటి మొదటి నుంచి మనతో పాటు క్యారీ చేస్తున్నటువంటి నాయకుల్లో అభిప్రాయం వచ్చేలాగా జరిగింది. ఆ సభలో కొంచెం కనుక 2001 నుంచి మనం అంటిపెట్టుకున్న వాళ్ళకి కనుక అవకాశం ఇస్తే బాగుండేది అనేటువంటి మాటని లెటర్ ద్వారా చేయించారు మన ఇది సంబంధించినటువంటి ఈ విషయాన్ని కూడా. తర్వాత కార్యకర్తలకు ధూమ్ధాం ఆకట్టుకోవడంతో మొదలైంది. బీజేపీ గురించి మీరు కేవలం ఓకే ఆకట్టుకోవడం విషయంలో కార్యకర్తలను ధూమ్ధాం ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే ఏదైతే మనం అనుకున్నట్టుగానే సభకు జన సమీకరణ వచ్చింది కానీ ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ డెడ్ అనే విధంగా తయారైంది మీటింగు అన్నట్టు చెప్పుకొచ్చారు. తర్వాత బీజేపీ గురించి మీరు కేవలం 2 నిమిషాలు మాట్లాడమే చాలా మంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా నాకు కూడా మీరు ఇంకా బలంగా మాట్లాడాలి ఉండే అని నేను బాధపడ్డాను కదా, అందుకని కావచ్చు మీరు బీజేపీని కొంచెం టార్గెట్ చేయాల్సిందే డాడీ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే పదే చెప్పుకోవటం ఉంది. కానీ దీని గురించి మాత్రం బీజేపీ టార్గెట్ చేస్తే బాగుండేది. పబ్లిక్ అనుకున్నారనే కాదు, నాకు కూడా నా మనసుకు కూడా ఆ బాధ ఉంది, నాకు కూడా అనిపించింది ఆ విధంగా అంటూ తన పర్సనల్గా చెప్పుకొచ్చారు కవిత. ఇంకొంచెం టార్గెట్ చేయాల్సింది, ఇంకా 2 నిమిషాలు మాట్లాడాల్సింది. ఎందుకంటే తను మద్యం కుంభకోణంలో కవితని జైలుకి తీసుకెళ్లిన విషయంలో కానివ్వండి, ప్రతి పాత్ర ప్రతి దాని వెనక బెయిల్ రానికుండా చేయటం అనేది బీజేపీ చేసింది అనేటువంటి వాదన గట్టిగా ఉంది బీఆర్ఎస్ పార్టీలో, ముఖ్యంగా కవిత కుటుంబంలో అందరిలో ఉంది. బీజేపీ ఏ విధంగా వెంటాడింది వాళ్ళ కుటుంబాన్ని అనేది వాళ్ళ మనసులో బాధ బాగుంది. ఎక్కువగా నష్టపోయింది అనుభవించింది కవిత కాబట్టి బీజేపీ మీద మాత్రం బాగా ఆక్రోషంగా కోపంగా ఉన్నారు. కాబట్టి ఎక్స్పెక్ట్ చేసినంతగా వాళ్ళ డాడీ నుంచి అంటే కేసీఆర్ నుంచి ఆ బీజేపీ మీద ఫైర్ అనేది కనబడలేదు. వ్యక్తిగతంగా తను కూడా బాధపడింది కవిత, ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. కేవలం పబ్లికే కాదు నేను కూడా బాధపడ్డాను, ఎందుకంటే స్వయంగా అనుభవించింది కాబట్టి, ఆ రాజకీయాలు అనుభవించింది కానీ జైలు జీవితం అనుభవించింది కాబట్టి బీజేపీ మీద మాత్రం చాలా మనసులో చాలా బీజేపీ మనసులో ఉన్న విషయాన్ని అనుభవించింది కాబట్టి తను ఎలాగైనా సరే బీజేపీ మీద మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ స్థాయిలో మాట్లాడలేదు. ప్రజలే కాదు కార్యకర్తలే కాదు నేను కూడా ఎక్కడో కొంచెం మాట్లాడాల్సిందే, నేను బాధపడ్డాను, అర్థమైందా డాడీ అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత కాంగ్రెస్పై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది, దాన్ని బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమనే ఆలోచన మన శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. ఓకే, ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద కొంత నిరుత్సాహము కొన్ని కారణాల వల్ల, హైడ్రా కానివ్వండి, రకరకాల పథకాల రూపంలో కానివ్వండి, పరిపాలన తీరు కానివ్వండి, వాళ్ళ పార్టీ వ్యక్తులు వాళ్ళ నాయకులు చేసే వ్యక్తులు తీరు పట్ల కొంచెం క్షేత్రస్థాయిలో పార్టీకి కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల్లో బాగా నిరుత్సాహం ఉంది, బాగా డ్యామేజ్ జరిగింది. దాన్ని బీఆర్ఎస్ ఆ సమయంలో కార్యకర్తల్ని, ఆ సమయంలో ఓటర్లని, ప్రజల్ని దగ్గర చేసుకునే సమయంలో పార్టీ అవసరమైతే ప్రజా వ్యతిరేక పనుల మీద పోరాడాల్సిన సమయంలో ఎక్కడో పోరాడలేదు. ఏదైతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఎక్కడో బీజేపీ క్యాచ్ చేసుకుంటుంది, మనం ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతున్నాము అనేటువంటి బాధని కవిత వెళ్ళగెక్కింది. ఎందుకంటే ఇక దాదాపుగా బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసే కాదు మాకు అనేటువంటి ఒకప్పుడు చెప్పుకునే సందర్భంలో ఇప్పుడు చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. ఇప్పుడు అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అవ్వాల్సింది పోయి ఎక్కడో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది అనేటువంటి వాతావరణం ఇప్పటికే పబ్లిక్లోకి వెళ్ళింది. అలాంటి సమయంలో మీరు బీజేపీ గురించి విమర్శించి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ ప్రజల్లో తీసుకెళ్లకుండా మీరు కూడా బీజేపీ ప్రత్యామ్నాయం అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా మీరు పబ్లిక్లో తీసుకెళ్ళినట్టుంది. ఎందువల్లంటే ఇప్పటికీ బీజేపీతో మేము లోపాయకరంగా పొత్తు అయిపోయింది అనేటువంటి విషయాన్ని అది వాస్తవ రూపంలో మీరు పబ్లిక్లో తీసుకెళ్లే విధంగా
మీ తీరు ఉంది, మీరు మాట్లాడకపోవటం వల్ల ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది. మీరు కేవలం బీజేపీని విమర్శించినట్టయితే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ఏ కానీ వేరే పార్టీ లేదు అనేటువంటి విషయాన్ని పబ్లిక్లో తీసుకెళ్లాల్సినంతగా తీసుకెళ్లలేదంటూ కూడా కవిత బాధపడ్డారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశం కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాస్తవంగా అప్పుడు ఇది ఒక పెద్ద విషయమని చెప్పుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ వీళ్ళిద్దరి మీదనే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వాతావరణం ఆంధ్ర రాజకీయాల్లో కూడా చూసాము. కాకపోతే సందర్భాన్ని బట్టి మళ్ళీ పుంజుకొని ఆ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అలాంటి వాతావరణమే ఇక్కడ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కేవలం టోటల్గా ఒక కనీసం మద్దతు తెలపకుండానో వాళ్ళు పోటీ పెట్టకుండానో లేదా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచకుండానో టోటల్గా దూరం అయిపోయి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగానే జరిగినాయి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు. అదేవిధంగా నుంచున్న వ్యక్తులు కూడా బీజేపీ కాంగ్రెస్ వ్యక్తులు నుంచడం వల్ల ఇది చాలా 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 కార్యకర్తల ఉత్సాహము అనేక అనుమానాలు దారితీసింది. జరుగుతున్న ప్రచారానికి కూడా బీఆర్ఎస్ చాలా డ్యామేజ్ అయింది. ఈ విషయాన్ని మాత్రం మళ్ళీ దాన్ని ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ దాన్ని పబ్లిక్లో నుంచి నిలబెట్టుకోవాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ఈ విషయంలో మాత్రం కవిత మాత్రం చాలా స్ట్రాంగ్ అని చెప్పింది. ఇది వాస్తవంగా పార్టీలో కొంత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఇది మాత్రం చాలా డ్యామేజ్ జరిగింది. తర్వాత ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రత్యేక కార్యాచరణను మార్గనిర్దేశాన్ని ఇస్తారని అందరూ ఆహ్వానించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రత్యేక కార్యాచరణను మార్గనిర్దేశాన్ని ఇస్తారని అన్నారు. అంటే ఇక నుంచి ఎన్నికల సమయం అంటే దాదాపుగా ఇంకా 2-3 ఏళ్ళు ఉంది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఏ విధంగా నడుచుకోవాలి, ఇక నుంచి యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా మనం ధైర్యంగా ఉండాలి, రాబోయే భవిష్యత్తులో మనదే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి దిశ చేసేటువంటి మార్గనిర్దేశం కార్యకర్తల్లో. ఎందుకంటే అంతమంది కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఒక చోట రావాలంటే అంత ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఆ సమయాన్ని ఎందుకు వాడుకోలేకపోయారు? ఆ పార్టీలో భవిష్యత్తులో ఇలాంటి దిశ నిర్దేశించిన సందర్భాన్ని, అంత మంచి సందర్భాన్ని, అంతటువంటి చక్కటి వాతావరణాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకున్నారు, ఎందుకు యూజ్ చేసుకోలేకపోయారు? ఆ విషయంలో మాత్రం పార్టీ శ్రేణులు ఇంకేదో చెప్తారు, మనం అది తీసుకెళ్ళాలి, మనం అది జేబులో వేసుకోవాలి, ఆ మాటని మనం దాన్ని క్యారీ చేయాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి, మనం అదే ఒక రకమైన హార్లిక్స్ బూస్ట్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేసినటువంటి కార్యకర్తల్ని మీరు కనీసం ఆ మార్గదర్శకం ఎలా పార్టీ ముందుకెళ్ళాలి, మన యాక్టివిటీస్ ఏంది, మనం ఎలా ఉండాలి, కాంగ్రెస్ వల్ల జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగినటువంటి నష్టం ఎవరెవరైతే వ్యక్తిగతంగా కొంతమంది కార్యకర్తలు జరిగిందో వాళ్ళందరికీ కొంచెం భరోసానిచ్చే విధంగా భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి మనం అటువంటి దిశ మార్గదర్శకం నిర్దేశించే విషయాలు ఎక్కడ కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి విషయాలు, ఆ మాటలు ఎక్కడ జరగల. అది మాత్రం బాగా డ్యామేజ్ అయిందంటూ చెప్పుకొచ్చారు. కనీసం ఇప్పుడైనా మనం 1-2 రోజులు ప్లీనరీ నిర్వహించి శ్రేణుల అభిప్రాయాలను స్వీకరించి మార్గనిర్దేశం చేయాలి. ఈ విషయంపై కొంచెం సీరియస్గా ఆలోచించండి. సరే, అయిపోయింది, అన్ని లక్షల మంది ఒక చోట వచ్చారు, ఆ అంతటి చక్కటి వాతావరణం ఆ సమయాన్ని ఏదో వృధా అయిపోయింది. ఇప్పటికైనా 2 రోజులు ఒకసారి ప్లీనరీ పెట్టండి, కార్యకర్తను పిలిపండి, ముఖ్యమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ లోకల్ బాడీ నాయకులు కార్యకర్తను పిలిచి ప్లీనరీ పెట్టి ఇప్పటికైనా పార్టీ గురించి ఎలా ముందుకెళ్ళాలి వాళ్ళని మార్గదర్శనం చేయండి. పార్టీలో భరోసా కలిగించండి. బీజేపీతో పొత్తు ఉన్నామనేటువంటి అపోహని తొలగించే విధంగా ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా చేస్తే మనకు ఆ పార్టీకి మంచి జరిగిద్ది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. తర్వాత చాలామంది మీతో ఫోటో దిగాలని, చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్గా అని అనిపించింది. చాలామంది ఒక సెలబ్రిటీ అంటే సీఎం అంటేనే సెలబ్రిటీ, అది సీఎం హోదాని వేరు. చాలామంది కలవాలి, ఫోటోలు దిగాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిది చూస్తూ ఉంటే మీతో అలా ఫోటో దిగాలని చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చారు. తర్వాత జెడ్పీటీ సభ్యులుగా, జెడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు చాలామంది మిమ్మల్ని కలవడానికి అవకాశం లభించడం లేదని బాధపడుతున్నారు. పరిమితంగా కొద్ది మందికే కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నారు. దయచేసి అందరినీ కలవండి. ఇది మాత్రం చాలా చక్కటి విషయం చెప్పారు కవిత. ఏ నాయకుడికైనా సరే పార్టీ కోసం కష్టపడే నాయకుల్ని కనీసం కార్యకర్తల్ని, ప్రజల్ని కలవటం అంటే అంత ఈజీ కాదు. కొన్ని లక్షల్లో ఉంటారు. వాస్తవంగా వాళ్ళని కలవాలన్నా అది మాటల వరకే చెప్పడానికి బాగుంటుంది, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని కలవాలంటే అంత ఈజీ విషయం కాదు. అలాంటి వాతావరణం కలగదు ఎక్కడ కూడా. కాబట్టి కనీసం పార్టీ కోసం కష్టపడ్డ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, శాసనసభ్యులు
వీళ్ళకు కూడా కనీసం అపాయింట్మెంట్ దొరకకపోతే అది అది ఎంతవరకు సబబు, పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్లకు అది ఎంతవరకు సబబు అనేటువంటి విషయాన్ని చెప్పుకొచ్చి ఒకసారి కలవండి, వాళ్ళతో మాట్లాడండి. పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏం నష్టం జరుగుతుంది, పార్టీ కావాల్సినటువంటి అవసరాలు ఏంది, వాళ్ళతో కలిస్తే వాళ్ళతో వాళ్ళు కనీసం చర్చించుకుంటే కనీసం అది పార్టీ ఫీడ్బ్యాక్ ఉపయోగపడుద్ది. దయచేసి ఆ విషయం కొంచెం ఆలోచించండి, కొంచెం ముందడుగేయండి. ఎవరైతే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళని ఒకసారి కలవడానికి వాళ్ళకి సమయం ఇవ్వండి, మాట్లాడండి. వాళ్ళు సరే అధికారం ఉన్నప్పుడు అంటే కుదరలేదు, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వాళ్ళకంటే ఒక సమయం కేటాయించి వాళ్ళని కూడా మాట్లాడే అవకాశం కలిగించండి. పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, పార్టీకి ఎక్కడ మంచి జరుగుతుందో తీసుకోండి. ఈ విధంగా సుదీర్ఘ లేఖ రాసినందుకు సారీ ధన్యవాదాలని కవిత లేఖలో పేర్కొన్నారు. ఈ విధంగా ఇంత పెద్ద లెటర్ రాస్తూ పార్టీలో జరుగుతున్న నష్టాన్ని, పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని, వ్యక్తిగతంగా బీజేపీతో లోపాయకరంగా ఒప్పందం జరుగుతున్న నష్టాన్ని ఇవన్నీ చెప్తూనే కొన్ని మంచి విషయాలు ఎక్కడైతే పార్టీకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందో అది చెప్తూనే మొత్తం ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. దీన్ని బట్టి ఇక నుంచి రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు ఎలా ఉంటాయో ముందు చూడాలి. ఈ లేఖ ఎంతవరకు కవిత రాసిన లేఖ పార్టీ శ్రేణులకు ఏ విధంగా ఉపయోగపడిద్దో చూస్తూనే ఉండండి. మెగా 9 టీవీ.